అసలు హూ ఇస్ ప్రకాష్ రాజ్? మనిషి అంట ఎంతో నొప్పిలు అనుభవించి మనం ఇప్పుడు ఉన్న పరిస్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు నొప్పి మనం భరించవచ్చు కదా. 2024 టైం కల్లా ఈవెన్ అయోధ్యలో కూడా ఏ చోట అయితే రామ మందిరం కట్టారో అక్కడ కూడా బీజేపీ ఓడిపోయింది. సో వాట్ యూ థింక్, ఇది యాంటీ ఇన్కంబెన్సీ అంటారా లేకపోతే ప్రజల్లో వచ్చిన ఒక రేషనల్ మూవ్మెంట్ అనుకోవచ్చా? ఇప్పుడు ఎవరున్నారు బీజేపీలో? ఇక్కడున్న దొంగే అక్కడ ఉన్నాడు. వాషింగ్ మిషనే కదా. దీని మీద మీ అభిప్రాయం, ఇంటాలరెన్స్ నిజంగా పెరిగిందా ఇండియాలో? వేరే వార్స్ ఫైట్ చేయొచ్చండి. కమ్యూనల్ వార్ ఉంది కదా, అది లోపల నుంచి రగులుతుంది. తమిళనాడులో రీసెంట్ గా పాలిటిక్స్ లోకి వచ్చిన విజయ్ గారి పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? విజయ్ని పవన్ కళ్యాణ్ గారిని పోలుస్తారు కూడా కదా. ఈయనకు 10 సంవత్సరాల ముందు పాలిటిక్స్ కి వచ్చారు, ఆయన ఇప్పుడు వచ్చి. వీళ్ళిద్దరితో నేను 20 సంవత్సరాల నా ప్రయాణంలో సీరియస్ గా పాలిటిక్స్ గురించి మాట్లాడింది నేనైతే లేదు. బట్ నాకేంటి కూడా ఇప్పుడు దాకా ఆయనకు ఒక విజన్ గాని, ఒక సమస్యల గురించి ఒక అవగాహన గాని కనపడలేదు. మోదీతో ఉంటాడు, ఇంకొకరిని తిడతాడు, సడన్ గా వెళ్ళి ఏఐడిఎంకే గురించి మాట్లాడతాడు, ఎన్జిఆర్ గురించి మాట్లాడతాడు, పెరియార్ గురించి మాట్లాడతాడు, కువెంపు గురించి పేర్లు తెలిస్తే మనుషులు తెలిసినట్టు కాదు. తిరుపతి లడ్డు ఇష్యూలో మీరు ట్వీట్ చేశారు ఒక ట్వీట్, దాని మీద చాలా చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని ఆయనకి అర్థం చేసుకోరు, ఆయన మనకు అర్థం కారు అంటారు కదా, అలా కాదు. ఆయనకు తెలియదు. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో కూడా ఒక కుల బహిష్కరణ జరిగింది. ఇలాంటి ప్రెస్సింగ్ ఇష్యూస్ ఉన్నా సరే వై డూ యూ థింక్ పవన్ కళ్యాణ్ టుక్ హిందుత్వ అటాన్ని? ఇడిన మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్ర ప్రజల్లో ఇంత ఉందని నాకు తెలియదు, తమిళనాడులో ఇంత ఉందని తెలియదు. అరే నీ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడకుండా మహారాష్ట్ర, ఇది వెస్ట్ బెంగాల్, జనసేన బూతులు అవన్నీ అంటే హౌ డూ యూ హ్యాండిల్ దిస్ క్రిటిసిజం? నీ అమ్మని, నీ జల్లిని, నాది అంటే గుడ్ మార్నింగ్ అని నేను పెడితే నువ్వు గుడ్ మార్నింగ్ పడి అంటే గుడ్ మార్నింగ్ లో ఏముంది అంటే రెడీగా ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు ప్రతి ఒక్కరిని క్రిటిసైజ్ చేస్తారు, ఎస్పెషల్లీ గవర్నమెంట్స్ క్రిటిసైజ్ చేస్తారు, పబ్లిక్ లైఫ్ లో ఉంటారు, ఈ రేషనల్ మూమెంట్స్ గురించి మాట్లాడుతుంటారు. ఇలాంటి ప్రకాష్ రాజ్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయటం ఆన్ విమెన్, మనకి రేప్స్ కావచ్చు, విమెన్ అబ్యూజెస్ కావచ్చు. ఈ మధ్య బెంగళూరులో జరిగిన ఒక ఇన్సిడెంట్, న్యూ ఇయర్ ఈవెంట్ లో కూడా ఒక హండ్రెడ్స్ ఆఫ్ మెన్ పడిపోయి ఆడవాళ్ళని మొలెస్ట్ చేయడం. ఎవరు పడితే వాళ్ళని మాకు కామం ఉందని పడుకోలేము కదా, అందుకే పెళ్లి పిల్లలు. యువర్ ఒపీనియన్ ఆన్ నరేంద్ర మోదీ? అబద్ధపు రాజా. రేవంత్ రెడ్డి గారు, ఆయనకు తెలిసిన పని వేరు, ఆయన ఉన్న పని. నారా లోకేష్ తెలియదు. అండ్ వాట్ అబౌట్ నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్? ఇప్పుడు ఓజీలో కూడా ఆయనతో యాక్ట్ చేస్తున్నాను. ఐ వర్క్ విత్ హిమ్, బట్ ఐఎమ్ డిసప్పాయింటెడ్. కొన్నిసార్లు మనం అడిగే ప్రశ్నలు తప్పు ఉండొచ్చు, కరెక్ట్ గా ఉండకపోవచ్చు. ప్రశ్నలు అడగడం మాత్రం మనం. ప్లీజ్ కంటిన్యూ ప్రశ్న. ఆల్ ది బెస్ట్. ఐఎమ్ లైకింగ్ యూ, యూర్ డూయింగ్ వెల్. శత్రు శాసన